హీరోయిన్గా తెలుగులో వరుస సినిమాలు చేసిన అంజలా జువేరి గుర్తుందా? ఆమె భర్త బాలీవుడ్ నటుడైన తరుణ్ అరోరా. అతను తెలుగులో బిజీ అవడం విశేషం. తరుణ్ అరోరా తమిళ చిత్రం కనీతంతో బాగా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం తరుణ్ అరోరా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక 150వ చిత్రం ఖైదీ నంబర్ 150లో కూడా విలన్గా నటిస్తూ పరిశ్రమ దృష్టిని ఆకర్షించాడు. దాంతో తన అన్న సినిమాలో చేస్తున్న అతన్ని తన సినిమాలో కూడా తీసుకున్నాడు పవన్. వివరాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న కాటమరాయుడు చిత్రం పొలచ్చిలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రాయలసీమ నేపథ్యంలో నడిచే ఈ రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్లో పవన్ కళ్యాణ్ ఓ పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నాడు. అంత శక్తివంతమైన పాత్రలో కనిపించే పవన్ కళ్యాణ్కు విలన్గా ఎవరైతే బాగుంటుందని ఆలోచించిన దర్శకుడు చాలా మందిని పరిశీలించి చివరకు కొత్త నటుడు తరుణ్ అరోరాను ఫైనల్ చేసినట్టు సినీ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కాటమరాయుడు చిత్రంలో ఇతని పాత్రను డైరెక్టర్ డాలీ బాగా డిజైన్ చేశాడట. అతనికి పవన్ కళ్యాణ్కు మధ్య నడిచే సన్నివేశాలు కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయని తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్రంలో ప్రముఖ నటుడు రావు రమేష్ కూడా ఒక ప్రత్యేకమైన నెగటివ్ పాత్రలో కనిపించబోతున్నాడు.